శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ప్రస్తుతం లిబర్టీ కాడ ఉన్నాము. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జస్టిస్ జస్టిస్ జస్టిస్. మరి జస్టిస్ ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేయడానికి ప్రతి ఒక్కరూ ధర్నా చేస్తున్నారు. మరి దీనిపైన మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏం కార్యాచరణ తీసుకోబోతుందో మరి అడిగే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి మీ క్వశ్చనింగ్ ఏంటి జస్టిస్కి? ఇప్పుడు మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎమ్మెల్యేల సంఖ్య ఒక 2 రాజ్యసభ స్థానాలు గెలిచేయడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక రాజ్యసభ స్థానం గెలిచే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సీట్కి నామినేషన్ దాఖలు చేసింది. భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం లేకున్నా కానీ 3వ స్థానాన్ని కూడా నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళు దాఖలు చేసినప్పుడే మధ్యప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థమైంది, ఇతర ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా 3వ స్థానాన్ని కూడా గెలిచే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని వాళ్ళు ప్రయత్నం బెడిసి కొట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేక ప్రత్యామ్నాయంగా ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ను రిజెక్ట్ చేసిర్రు. ఏ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేసినారు? మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ కంప్లైంట్ని మరి నామినేషన్లో మెన్షన్ చేయలేదని ఒక సాకును చూపించి రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ మీనాక్షి నటరాజన్ గారి పేరు మీద తెలంగాణలో ఎటువంటి ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. వారికి ఏదో చిన్న కేసులు ఏదో నోటీస్ జారీ చేయడం జరిగింది, అంతే తప్ప వారికి ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. మరి ఇటువంటి కారణం చూపి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే మరి ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే మరి భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందా లేదా అన్న ఒక ప్రశ్న ప్రజలకు కూడా వస్తూ ఉంది. భారతదేశాన్ని ఈరోజు కేవలం ఒక బనానా రిపబ్లిక్గా నరేంద్ర మోదీ గారు తయారు చేసినారు. మీరు ఏ రంగానన్నా చూడండి, ప్రతి రంగంలో భారతదేశం ఈరోజు మరి పూర్తిగా దిగజారిపోతూ ఉంది. మరి భారతదేశాన్ని ఒకవైపు అభివృద్ధి పదంలో నడిపించకుండా మరి వెనక్కి నెడుతూనే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేస్తూ ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు పెట్టినరు. మరి ప్రజల తరఫున ఇటువంటి ప్రజాస్వామ్య కూనీని ఆపాలే, న్యాయం చేయాలని ఒక డిమాండ్తో ఈరోజు మరి అంబేద్కర్ లిబర్టీ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. వెంటనే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్. వాళ్ళకు అడ్డమున్న ప్రత్యర్థులను అందరినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటారా? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే గొంతుకలను నాశనం చేయాలి. ప్రజల తరఫున ఎవరు పోరాడొద్దు, ప్రజల తరఫున ఎవరు మాట్లాడొద్దు అన్న ఒక కుట్రతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగితే వాళ్ళు ఓటు చోరీ చేస్తున్నారు, మీకు తెలుసు. ఎస్ఐఆర్ ద్వారా వారికి పడని ఓట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు, అది కూడా మీకు తెలుసు. ఇదే విధంగా కొనసాగితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి ప్రజలు మేల్కోవాలి, ప్రశ్నించాలి, బయటికి రావాలి. ప్రజల తరఫున ఎంత దూరమైనా పోరాడడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం.